హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు ఒక డిఫరెంట్ టిఫిన్ అనొచ్చు, లంచ్ అనొచ్చు, అలా తయారు చేసుకున్నానండి. అదేంటంటే కట్టె పొంగలండి. కట్టె పొంగలి మనం అందరము ఒక స్టైల్లో చేస్తాం కదా, నేను కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తాను. అయితే దానికి మనం కట్టె పొంగలి అంటే బియ్యము, పెసరపప్పు ఈ రెండు వాడతాం కదా. నేను దాంట్లో కొంచెము ఎర్రపప్పు కూడా వేస్తానండి. అదే దాన్ని మసూర్ దాల్ అంటారు కదండి, అది కూడా వేస్తాను. ఒక్కసారి ఎవరన్నా చేసుకునే వాళ్ళు ఇలా ఎర్రపప్పు కూడా కొంచెం, అంటే ఇప్పుడు రైస్ ఒక కప్ అయితే సగం పెసరపప్పు, అందులో సగం ఎర్రపప్పు వేయండి. దీనివల్ల టేస్ట్ అనేది అసలు చాలా అంటే చాలా అమోఘంగా తయారవుతుందండి. తర్వాత నేను రైస్ వేరే కుక్కర్లో పెట్టేసి ఒక ప్యాన్లో నెయ్యి వేసి, దీనికి మటుకు నెయ్యి వాడాలండి. నెయ్యిలో కొంచెం ముందు జీడిపప్పు వేయించి పక్కన తీసి పెట్టుకున్నాను. తర్వాత అదే నెయ్యిలో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, తర్వాత మనం మిరియాలు కూడా, మిరియాల పట్టిన వేయకూడదండి. కొన్ని మిరియాలు వేసేసి కొన్ని కొంచెం వక్క ముక్కగా కొట్టేసేస్తే ఆ మిరియాల ఫ్లేవర్ అనేది మనకు రైస్కు మొత్తం మంచిగా పడుతుందండి. ఉత్తి మిరియాలు వేస్తేనేమో కొంచెమే పడుతుంది కదా, కొంచెం ముక్కలుగా వేస్తే మంచిగా పడుతుంది. అందులో ఆ ముక్కలు ఉంటే మనం తింటామండి. మిరియం ఉంటే ఏది కూడా పక్కన పెడతాం కదా, అదొకటి కూడా ఉంది. తర్వాత ఈ పోపులో ఇంగువ కూడా కంపల్సరీ వేసుకోండి, రుచి బాగుంటుంది. చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చండి. ఇప్పుడు మనకు సమ్మర్ కదా, టిఫిన్లు ఊరికే ఇడ్లీ, దోశ లేదా ఉప్మా ఇలాంటి బదులు ఒకరోజు టిఫిన్ కింద ఇది చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చాలా హెల్దీ ఫుడ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలు ఉన్నా కూడా వద్దు అనకుండా తినగలిగేంత టేస్ట్ ఉంటుంది. అయితే దీన్ని మనం డిన్నర్లో అయినా చేసుకోవచ్చండి, మన ఇష్టం, ఏ టైం అయినా చేసుకోవచ్చు. కానీ నేను చెప్పిన విధంగా ఈ రెండు పప్పులు కలిపి చేయండి, చాలా ఎమ్మీ టేస్ట్ వస్తుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. తర్వాత దీనికి కంపల్సరీ నెయ్యే వాడాలి, మంచి నెయ్యి వాడాలి. తర్వాత ఇంగువ, మిరియాలు ఈ మూడు కంపల్సరీ అండి. తర్వాత దీనికి మనకు ఏ కూర కానీ ఏది అవసరం లేదండి. మంచి వేడి వేడిది అలానే ప్లేట్లో పెట్టేసుకొని తినేస్తే ఇంకేం అక్కర్లేదండి. ఒక కప్పెడు తిన్నాం అనుకోండి, పొట్ట నిండిపోతుంది, ఇంకా సరిపోతుంది. వేరే ఏం తినాలని కూడా మనకు అనిపించదండి. అంతే అలాంటి రుచికరమైన కట్టె పొంగలి నేను కూడా ఈరోజు చేసుకున్నానండి. సండే కదండి, వాళ్ళ మార్నింగ్ నేను ఇదే చేసుకున్నాను. చాలా ఎమ్మీగా వచ్చిందండి. ఒకసారి ఎవరన్నా చేయాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, చిన్న కామెంట్ అయితే పెట్టండి. ఎవరన్నా ట్రై చేసిన వాళ్ళు నాకు తర్వాత వీడియోలన్నా ఒక చిన్న కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్ బాయ్.